పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారిలోనూ మహానటి సావిత్రి గారిలోనూ కామన్గా కనిపించే క్వాలిటీస్ రెండు ఉన్నాయి. అందులో మొదటిది 92 సంవత్సరాల తెలుగు సినీ చరిత్రలో హీరోయిన్స్లో ఆల్ టైమ్ నంబర్ 1 లెజెండరీ హీరోయిన్ సావిత్రి గారు కాగా, హీరోలలో ఆల్ టైమ్ నంబర్ 1 లెజెండరీ హీరో చిరంజీవి గారు. ఇకపోతే చిరంజీవి గారు సావిత్రి గారిలో కామన్గా కనిపించే రెండవ క్వాలిటీ ఏమిటంటే వీరిద్దరూ కూడా కళ్లతోటే అత్యద్భుతమైన నటనను ప్రదర్శించగలరు. కాగా వీరిద్దరిలో కామన్గా కనిపించే మరొక ఫీచర్ కూడా ఉంది, కానీ అది మెన్షన్ చేస్తే ఈ వీడియో యొక్క ఔచిత్యమే దెబ్బతింటుంది. అది వీక్షకుల ఊహలకే వదిలేస్తున్నాం. ఇక మన వీడియో ప్రధాన ఉద్దేశం కళ్లతోటే చిరంజీవి గారు సావిత్రి గారు ఎంత గొప్ప నటనను ప్రదర్శించగలరో ప్రస్తావించుకోవడం. ఒక వ్యక్తి పరిపూర్ణమైన నటుడు లేదా నటి అని ఎప్పుడు అనిపించుకుంటారంటే శృంగారం, హాస్యం, కరుణ, రౌద్రం, వీరం, భయానకం, భీభత్సం, అద్భుతం, శాంతం వంటి నవరసాలను కూడా అభినయించినప్పుడు మాత్రమే. మరి ఆ నవరసాలను కూడా కళ్ళతోటే అభినయించగలిగితే ఒక సావిత్రి అవుతారు లేదా ఒక చిరంజీవి అవుతారు. మనం చూసాం మాయాబజార్, దేవదాసు, గుండమ్మ కథ, మిస్సమ్మ, డాక్టర్ చక్రవర్తి వంటి ఎన్నో అత్యద్భుతమైన కళాఖండాల్లో సావిత్రి గారు కళ్ళతోటే అభినయించగలగడం. ఒక హాస్యం పండించాలన్నా, ఒక శృంగారం ఒలికించాలన్నా, లేదా ఒక విషాదం చిందించాలన్నా అవన్నీ కూడా, ఆ వేరియేషన్స్ అన్నీ కూడా సావిత్రి గారి కళ్ళలో మనం స్పష్టంగా చూడగలం. అందుకేనేమో ఆవిడను మించిన మహానటి ఇంతవరకు పుట్టలేదు, బహుశా ఇంకా పుట్టబోరేమో కూడా. ఇక చిరంజీవి గారి కళ్ళు, లెజెండరీ డైరెక్టర్ బాలచందర్ గారు చెప్పినట్లు చిరంజీవి గారి కళ్ళు చాలా పవర్ఫుల్. అయితే ఆ కళ్ళలో నవరసాలు కూడా చిందించడం కామన్ పాయింటే. కాకపోతే నవరసాలతో పాటు ఆ కళ్ళకు ప్రత్యేకమైన స్పార్క్ అండ్ గ్రేస్ ఉన్నాయి. ఆ కళ్ళు ఇంటెన్స్ ఎమోషన్ క్యారీ చేయగలవు, రొమాంటిక్ మూడ్ని స్ప్రెడ్ చేయగలవు, కొంటె పిల్లవాడుగా మారిపోగలవు కూడా. ఇక కొసమెరుపు ఏమిటంటే కళ్ళతో సావిత్రి గారు చేసే మ్యాజిక్ను మనం ఇక ఏనాటికి చూడలేం. కానీ లివింగ్ లెజెండ్ అయినటువంటి చిరంజీవి గారు చేసే మ్యాజిక్ను మనం ఇంకా ఎన్నో సంవత్సరాలు చూడగలం. బహుశా అది మనందరి అదృష్టం.